ఏప్రిల్ వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2847 నాన్ పేలబుల్ వారెంట్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు సిపి సుధీర్ బాబు. నాన్ పేలబుల్ వారెంట్ కేసుల కోసం 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. కోర్టు నుంచి నోటీసులు వచ్చినా పేషీకి హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అవుతున్నట్లు తెలిపారు. ఎన్బిడబ్ల్యూ కేసుల్లో నిందితులు ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్లో ఉన్నట్లు సిపి చెప్పారు. రాచకొండ కమిషనరేట్ను 0 ఎన్బిడబ్ల్యూ చేయటమే లక్ష్యమని అంటున్న సిపి సుధీర్ బాబుతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. కమిషనరేట్ పరిధిలో అయితే ఎన్బిడబ్ల్యూ ఫ్రీగా ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి రాచకొండ సిపి సుధీర్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క అచీవ్మెంట్ ఏ విధంగా రీచ్ అయ్యారు, ఎఫర్ట్స్ ఏ విధంగా పెట్టారు? ఇట్ ఈస్ రియలీ లైక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, పర్సెవరెన్స్ ఇస్ దేర్ అండ్ మై ఆల్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ చేశారు. చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇది సొసైటీ కోసం మా బాధ్యతగా మేము చేయాలి. నేరస్తులందరూ స్కాట్ ఫ్రీ ఉంటే నేరం మళ్ళీ వాళ్ళు చేస్తూ ఉంటే, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు నేరాలు చేస్తూ ఉంటే ఇన్సెక్యూర్డ్ ఉంటారు. హార్మనీ ఉండే సొసైటీలో ఉద్దేశంతో మేము ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయాలి అనే ఉద్దేశం. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్, ఎందుకంటే వాళ్ళు రకరకాల రాష్ట్రాల్లో ఉంటారు. ఒక ఆఫ్ఘన్ నేషనల్ కూడా మేము ఈ ఎన్బిడబ్ల్యూ ప్రాసెస్లో తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేయడానికి సరైనటువంటి జ్యుడిషియల్ సిస్టంలో కేసు ట్రయల్ అయ్యే విధంగా ఉండడానికి ఉద్దేశంతో మేము ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసే కార్యక్రమం చేపట్టాము. సార్, గతంలో కూడా మీరు వరంగల్ సిపిగా ఉన్నప్పుడు కూడా ఎన్బిడబ్ల్యూ అనేది సాధ్యమైంది. సో ఇప్పుడు కూడా ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ స్పెషల్గా మీ టీం మొత్తానికి? ఎస్, నేను అంతమంది సిపి వరంగల్ ఉన్నప్పుడు కూడా చేశాను. కానీ అంతకన్నా ఇంకా ఎక్కువ ప్రొఫెషనల్గా, అంటే కొన్ని అప్పుడు ఏమైనా మిస్టేక్స్ నేర్చుకుని ఇంకా బాగా చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మేము అందరు ఆఫీసర్స్, విల్లింగ్ ఉన్న ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్ చాలా ముందుకు వచ్చారు. వాళ్ళకు 14 టీమ్స్ ఫామ్ చేశాం. ఫస్ట్ విత్ ఇన్ ద స్టేట్ ఏమున్నాయి వీటిని ఎగ్జిక్యూట్ చేయడము, కమిషనరేట్లో ఏమున్నాయి ఎగ్జిక్యూట్ చేయడం, ట్రై కమిషనరేట్లో ఉన్న ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడం, బయట స్టేట్స్లో కూడా మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఒడిషా కానీ, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్, గుజరాత్, అన్ని స్టేట్స్, రాజస్థాన్ వెళ్ళి మన టీమ్స్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 157 ఎన్బిడబ్ల్యూస్ను బయట రాష్ట్రాల్లో ఉన్న ఎగ్జిక్యూట్ చేశాం. 2024 ఎన్బిడబ్ల్యూస్ను మనము మొత్తం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 2847 అన్ని ఎన్బిడబ్ల్యూస్ను లిక్విడేట్ చేశాం. అందులో 823 ఎన్బిడబ్ల్యూస్ను 80 to 83% అనేవాళ్ళు ఇప్పుడు 84-85% ప్రకారం వాళ్ళని ప్రొక్లెయిమ్డ్ అఫెండర్గా అనౌన్స్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ట్రయల్ స్మూత్గా అవుతుంది. చాలా ప్రొఫెషనల్గా వీఆర్ వెరీ హ్యాపీ దట్ మై ఆఫీసర్స్ హావ్ డన్ గ్రేట్ జాబ్. సార్, రాచకొండ సిపి అనగానే గుర్తుకొచ్చేది 60 lakhs ఎబో పీపుల్ ఉంటారు. అంతేకాకుండా చాలా టిపికల్ కేసులు మనం కనుక మనం చూస్తే మీర్పేట్ ఘటన లాంటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసులన్నీ కూడా ఇక్కడి నుంచి ఉన్నాయి. ఈ సందర్భంలో పోలీసులకు కోర్టు ఏ విధంగా సహకరిస్తున్నాయి, ఈ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది సార్? ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా రాచకొండ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ కలిసి ఉంటుంది. 62 lakh పాపులేషన్ ఎక్కువ ఉంది. దెన్ 5222 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉన్న ఇది ఈ ప్రపంచంలోనే పెద్ద కమిషనరేట్. అయితే దీంట్లో ముఖ్యంగా జ్యుడిషియల్ అఫీషియల్స్ కోఆపరేషన్ లేకుండా ఉంటే మేము అచీవ్ చేయడం సాధ్యం కాదు. ఆనరబుల్ జడ్జెస్ అందరూ కూడా మేము చేసిన ఎఫర్ట్ని అప్రిషియేట్ చేస్తూ మాకు మేము ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేము ఎట్లా వెళ్తున్నాం మాకు ప్రతి మినిట్లో వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. మేము రిమాండ్ తీసుకొచ్చడం, వాళ్ళను ఎగ్జిక్యూట్ చేయడం, ఎన్బిడబ్ల్యూ అనేది ట్రయల్ స్టార్ట్ కావడం అనేది, దీనివల్ల కన్విక్షన్ ఎప్పుడూ పెరుగుతుంది కాబట్టి కోర్టులో కేసులు డిస్పోజల్ అవుతుంది. పెండెన్సీ చాలా ఉంటుంది అవన్నీ అయితే కాబట్టి ఇట్స్ ఎ గుడ్ సైన్. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఎన్బిడబ్ల్యూ ఫ్రీ అవ్వడానికి అయితే ఇటు పోలీసుల సహకారంతో పాటు కోర్టుల సహకారంతో అయితే పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే అనుభవాలు ఉన్నాయో ఇటు వరంగల్ సిపిగా కూడా సుధీర్ బాబు గారు పనిచేయడం జరిగింది. ఆట అనుభవాలతో అయితే ఇక్కడ రాచకొండ పరిధిలో కూడా మనం చూడవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద కమిషనరేట్గా చెప్పవచ్చు. ఎందుకంటే అత్యధిక జనాభా కలిగినటువంటి రాచకొండ కమిషనరేట్లో ఇటు ఎన్బిడబ్ల్యూ ఫ్రీ అనడం అయితే ఇటు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా కానిస్టేబుల్ ఆఫీసర్ నుంచి అదేవిధంగా డీసీపీ స్థాయి అధికారుల వరకు అందరూ సమిష్టిగా కృషి చేయడం వలన ఈ యొక్క ఎన్బిడబ్ల్యూ సాధించగలిగాయని చెప్పి విషయం అంతా సుధీర్ బాబు చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్రీకాంత్, రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.